Hi, hello, welcome to Compete Minds Presents దస్ కాదం. ఇవాళ దస్ కాదంలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు 10 నిమిషాల్లో సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు అంటున్నారు. సో ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్గా దినేష్ ఖారా గారు ఉన్నారు. అయితే ఈయన స్థానంలో చల్లా శ్రీనివాసులు శెట్టి గారిని ఎంపిక ఎవరు చేశారు? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో. ఇంతకుముందు బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అని ఒకటి ఉండేది, దాని స్థానంలో ఈ సంస్థ వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఏం చేస్తుంది అని అంటే ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క చైర్మన్స్ని సెలెక్ట్ చేస్తుంది. అలానే ఇక్కడ ఒక దేనైనా బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనాలి అంటే గవర్నమెంట్ యొక్క వాటా ఖచ్చితంగా 50% కన్నా ఎక్కువ ఉండాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్ దినేష్ ఖారా, ఆయన తర్వాత వచ్చేది చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. సో ఎంపిక అయింది ఎవరు? ఆయనే. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా ఎనాక్ట్ ది జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒక జాగ్రఫీకి సంబంధించి యునీక్నెస్ కానీ లేదు క్వాలిటీ కానీ ఉంటే దానిని ప్రొటెక్ట్ చేయడం అట్ ద వెరీ సేమ్ టైం ప్రమోట్ చేయడం కోసం దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ జిఐ ట్యాగ్ విచ్ ఈస్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు లేదా భౌగోళిక సూచిక గుర్తింపు అని. ఇది యాక్చువల్గా ఎనాక్ట్ అయింది 1999లో, కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 2003వ సంవత్సరంలో. 2003వ సంవత్సరంలో ఎఫెక్ట్లోకి వచ్చింది. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారని అంటున్నారు. సో ఇట్స్ ఇన్ 1999. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జిఐ యాక్ట్ ప్రకారం 2004వ సంవత్సరంలో మొట్టమొదటి ఫస్ట్ జిఐ ట్యాగ్ దక్కించుకున్న ప్రోడక్ట్ ఏది అని అంటే డార్జిలింగ్ టీ. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది. సో రెండో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత అధునాతన హోలోగ్రఫీని కలిగి ఉన్న కొత్త నోట్లను ఏ దేశం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 3Dలో అండ్ దట్ టు ఇట్స్ అన్ ఇల్యూషనరీ పిక్చర్. ఇల్యూషనరీ అంటే అది నిజంగా అలా ఏమీ ఉండదు, కానీ సో ఏదైతే హిస్టారిక్ పోర్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 3Dలో రొటేట్ చేసే టెక్నాలజీ హోలోగ్రఫీ ద్వారా యూజ్ చేస్తుంది జపాన్. సో దీనివల్ల ఆ జపాన్ యొక్క ఏదైతే కరెన్సీ ఉందో యెన్, ఆ యెన్ కరెన్సీ యొక్క అథెంటిసిటీ, సెక్యూరిటీ అన్ని కూడా మెరుగుపడతాయి. ఈవెన్ బ్లైండ్ పీపుల్ కూడా దాన్ని ఈజీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళు టాక్టికల్ థింగ్ని కూడా ఇందులో పొందుపరిచారు. అలానే పాత కరెన్సీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది, ఇది కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఎవరు తీసుకొచ్చారు? జపాన్. అందుకని మూడో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, సురక్షితమైన క్లౌడ్ ఆధారిత ఫైల్ మార్పిడి కోసం సిఐపిఎల్ అభివృద్ధి చేసిన గౌ డ్రైవ్ ప్లాట్ఫామ్ని ఎవరు ఉపయోగిస్తారు? ఈ సిఐపిఎల్ బేసిక్గా కార్పొరేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇండియాలో ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్లో నోయిడా అనే ప్రాంతంలో కంపెనీ ఉంది. ఆ కంపెనీ 50 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య గవర్నమెంట్ ఫైల్స్ చాలా వేగవంతంగా ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం సురక్షితంగా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా సో దట్ గవర్నమెంట్ ప్రాసెస్ అన్ని ఫాస్ట్గా అవుతాయి అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం తీసుకొచ్చింది. ఎవరు ఉపయోగిస్తారు అంటారు? ఎవరు ఉపయోగిస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందుకని ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రిమెంబర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ అనమాట. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి జిఎస్టీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటున్నారు. జిఎస్టీ డేని జూలై 1న సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? జూలై 1, 2017వ సంవత్సరంలో ఉన్నాయి కదా జిఎస్టీ ఇంప్లిమెంట్ అయింది. అలానే జిఎస్టీ ఏ విధంగా ఇంప్లిమెంట్ అయింది అని గమనిస్తే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 2016వ సంవత్సరంలో వచ్చిందో 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ కేమ్ ఇన్ ద 2016 led to the formation of the GST and it was implemented in July 1st, 2017. అందుకే జూలై 1ని జిఎస్టీ డేగా కన్సిడర్ చేస్తారు. అందుకని ఐదో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభించబడింది అని అంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఏదైతే ఉందో అక్కడ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ ఉందన్నమాట. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ.
అక్కడ ఈ ఒలింపిక్స్కి సంబంధించి అండ్ రీసెర్చ్ కోసం అట్ ద వెరీ సేమ్ టైం అథ్లీట్ పర్ఫార్మెన్స్, స్పోర్ట్స్ సైన్సెస్ ఇలా వివిధ అంశాల కోసం స్టడీ చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇది గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది కాబట్టి 6th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఖడ్గమృగం వేటను అరికట్టడానికి ఖడ్గమృగం కొమ్ముల్లోకి రేడియో ధార్మిక పదార్థాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏ దేశంలో శాస్త్రవేత్తలు రైసోటోప్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు? ఈ రైసోటోప్ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా 2021లో లాంచ్ చేయడం అయింది. రైనోసరస్లోకి ఐసోటోప్ని పొందుపరచడం, అండ్ దట్టు రేడియో ఐసోటోప్ కాబట్టి దాన్ని రైసోటోప్ అని పిలుస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా దేశం చేస్తుంది. ఎందుకు? ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో ఖడ్గమృగం యొక్క కొమ్ములని మందులుగా తయారు చేస్తారనమాట. సో అట్లా చేయడం కోసం చాలా ఖడ్గమృగాల్ని చంపేస్తుంటారు, వేటాడుతుంటారు. దాన్ని అరికట్టడం కోసం దక్షిణాఫ్రికా దేశం చేపడుతుంది. సో రేడియో యాక్టివ్ కెమికల్ని వల్ల దాన్ని కొమ్ము మెరుస్తూ ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ దే కెన్ ప్రొటెక్టెడ్. అందుకని 7వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న గమనిస్తే భారతదేశంలో జాతీయ గణాంకాల దినోత్సవం నేషనల్ స్టాటిస్టిక్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అని అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా జూన్ 29న జరుపుకుంటారు. దానికి గల కారణం ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవరు అని అంటే ప్రొఫెసర్ P.C. మహాలానోబిస్ గారు. ఎవరు? ప్రశాంత చంద్ర మహాలానోబిస్ గారు. ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని కూడా పిలుస్తారు. ఈయన యొక్క జన్మదినం జూన్ 29 కాబట్టి ఆ రోజున నేషనల్ స్టాటిస్టిక్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలానే 2024 సంవత్సరం మనం జాగ్రత్తగా గమనిస్తే యూజింగ్ డేటా ఇన్ డిసిజన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో సమాచారం యొక్క ఉపయోగం చేయాలి అనేది 2024 నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్. అందుకని 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న which company has been awarded an $843 million NASA contract to construct a spacecraft aimed at safely deorbiting the International Space Station by around 2030. నాసా స్పేస్ ఎక్స్ సంస్థకి ఇన్ని డబ్బులు ఇచ్చిందనమాట. ఎందుకు అని అంటే ఏదైతే అంతరిక్ష కేంద్రం ఉందో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దాన్ని మళ్ళీ తిరిగి భూమి లోపలికి తీసుకురావాలి అని. అలా చేయడం వల్ల ఏదైతే స్పేస్ డెబ్రిస్ ఉందో దాన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ కంపెనీకి ఇచ్చింది నాసా అని అడుగుతున్నారు. స్పేస్ ఎక్స్ కాబట్టి 9వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 10వ ప్రశ్న వచ్చేసి అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అనేది జూన్ 30న కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంటరీ డెమోక్రసీ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా ఖ్యాతిగాంచుతూ ఉంది. అలానే చాలా ఇంపార్టెంట్ మెకానిజం కూడా. అలానే 2024కి సంబంధించి మనం థీమ్ని గమనిస్తే పార్లమెంటరీ డెమోక్రసీ అలానే లేదు పార్లమెంటరీ డిప్లొమసీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంటరీ డెమోక్రసీకి సంబంధించింది కాబట్టి పార్లమెంటరీ డిప్లొమసీ, బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్. సో పార్లమెంటరీ డిప్లొమసీ, బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ 2024 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం యొక్క థీమ్. సో వాళ్ళు అడిగింది ఏంటి, ఏ రోజు అని అన్నారు? జూన్ 30 కాబట్టి 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ దస్ కాదం కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఇంకో దస్ కాదంలో కలుద్దాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు నేను మీ వివేక్. టాటా, బాయ్ బాయ్.